ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి చంద్రబాబు ప్రభుత్వం జలకిచ్చింది. కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ పై చంద్రబాబు ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వైసీపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రాజేశ్వరరావును కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు చేసింది. గత 2.5 సంవత్సరాలుగా కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ప్రకాష్ వైసీపీ నాయకులు ఆదేశాల మేరకు పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టై కడప సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులకు సకల మర్యాదలు చేశారని సూపరింటెండెంట్ ప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన శివశంకర్ రెడ్డి అదే కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డికి రాజ మర్యాదలు చేయడానికి కొందరు నేరస్తులని ఆయన ఉండే బ్యారక్ పక్కనే ఉన్న మరో బ్యారక్ లో పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. పక్క బ్యారక్ లో ఉంటున్న కొందరు నేరస్తులతో కాలం గడుపుతున్న శివశంకర్ రెడ్డి వారితో రాచమర్యలు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి ఎప్పుడంటే అప్పుడు కడప సెంట్రల్ జైలుకు దర్జాగా వెళ్లి తండ్రితో మాట్లాడుతూ వస్తున్నాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ అధికారులకు కడప సెంట్రల్ జైలులో అప్పటి సూపరింటెండెంట్ ప్రకాష్ చేస్తున్న ఆక్రమణాల గురించి తెలిసిన వైసీపీ ప్రభుత్వం ఒత్తిడితో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2 నెలల పాటు కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా ప్రకాష్ పనిచేశారు. ప్రకాష్ మీద పదే ఆరోపణలు రావడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకి బదిలీ చేశారు. ప్రకాష్ బదిలీ కావడంతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కడప సెంట్రల్ జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డితో పాటు కొందరు నేరస్తులు వారు పొందుతున్న సకల సౌకర్యాలకు చెక్ పడిందని సమాచారం. మొత్తం మీద కడప సెంట్రల్ జైల్లో చక్రం తిప్పిన సూపరింటెండెంట్ ప్రకాష్ పై బదిలీ వేటు పడడంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు షాక్ అయ్యారు.